నేను ఒక ఇంటర్వ్యూ చూశాను సార్, ఎలాన్ మస్క్ అన్ని ఆవిష్కరణలో కల్లా చాలా వరస్ట్ ఆవిష్కరణ ఏంటంటే వీడియో షార్ట్ ఫార్మాట్ లో ఉండటం. అంటే రీల్ను ఉద్దేశిస్తూ ఆయన చెప్పాడు. అంటే ఆ రీల్స్ మోజులో పడిపోతున్నారు. రీల్స్ చాలా ఈజీగా ఉంటుంది మనం స్వైప్ చేయడానికి. ప్రతి ఇన్ఫ్లుయెన్స్, మంచి చెడు అన్ని ఇన్ఫ్లుయెన్స్లు కూడా ఆ బుర్ర మీద పడిపోతున్నాయి. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అయినా ఏవైనా సరే ఎకానమీని మార్చాలి అన్న టోన్లో ఎవరు మాట్లాడట్లేదు. వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడట్లా. మొన్న సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ఏమని చెప్పారు వాళ్ళు? వ్యభిచారం అంటే 18 సంవత్సరాల వయసు దాటి వయోజనులు అయ్యుండి దాన్ని వృత్తిగా స్వీకరించాం ఇచ్ఛాపూర్వకంగా అని చెప్పిన వాళ్ళ మీద మీరు దాడులు చేయటం కానీ కేసులు పెట్టడం కానీ చేయకూడదు అని చెప్పడం వెనకాల ఉద్దేశం ఏమై ఉండొచ్చు? అది నేను నైతిక కోణంలో మాట్లాడట్లేదు కానీ ఆర్థిక కోణంలో మాట్లాడుతున్నా. నా అభిప్రాయం ఏమిటంటే అదొక దిక్కుమాలిన జడ్జిమెంట్. దాని మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఆ వృత్తి ఎంచుకోమని ఆడపిల్లలకి చెప్తున్నాడు. ఇది ఒక ప్రొఫెషన్ ఉంది, దీన్ని మీరు లీగల్గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, మేము విండోస్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు బలవంతంగా తెస్తే తప్పు అని చెప్తున్నాడు మళ్ళీ అదే జడ్జిమెంట్. కానీ వీళ్ళ అవసరార్థం సైకలాజికల్గా అడ్జస్ట్ అయ్యి బయటకు వస్తున్నారు. అది సైకలాజికల్ ప్రెజర్ని కూడా పట్టించుకోవాలి కదా నువ్వు. నువ్వు కోర్టు కదా, నువ్వు సమవర్తివి కదా, అక్కడ కూర్చున్నాడు. వాళ్ళ జీవితాలు ఒళ్ళు అమ్ముకోకపోతే కుదరని పరిస్థితిలోకి ఎందుకు ఎడుతున్నాయి? పిల్లల ఫీజులు కట్టడానికి తల్లులు వ్యభిచారం చేయాల్సి రావటం ఏమిటి? ఆ కండిషన్ ఎందుకు కలుగుతోంది? దాని మీద నీకు ఒక దృష్టి ఉండాలి కదా, సమాజం మీద, స్టేట్ గురించి మాట్లాడాలి కదా. ఎందుకు ఇలా అవుతోంది, దీనికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైన నివేదిక కావాలి నాకని కోర్టు అడిగితే వస్తుంది కదా. బహిరంగ చర్చ పెట్టినోడు అయ్యేవాడు కదా ఆయన, జడ్జి గారు. అంటే ఇది వృత్తిగా ఇవ్వటం అనేది బాగానే ఉందిలే అనుకుంటున్నారు. బాగానే ఉంది, ఇది ఒక వెసులుబాటు. అంటే ప్రజలకు మరింత స్వేచ్ఛ ఏదైనా చేయటం. అంటే స్వేచ్ఛ ఓకే, స్వేచ్ఛ గురించి నేను మాట్లాడట్లేదు. సరదాగా ఎవరైనా కలిసి ఉండటం అనేది తప్పు. ఆ ఏరియాకి వెళ్ళి మాట్లాడటం తప్పు. వాళ్ళు ఇష్టపూర్వకంగా కలిస్తే తప్పేం కాదు, దాని గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నైతిక బెత్తం పట్టుకుని పర్సనల్ ఇష్టాలని ఇబ్బంది పెట్టకండి అని ఆల్రెడీ ఇంకో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అది ఓకే. వ్యభిచారం అనేది సపరేట్ గా చూడాలి మనం. ఈ వ్యభిచారం చేసుకోవటానికి మీరు ఓకే చెప్పారు కోర్టు పరంగా. 18 ఏళ్ళు దాటాలి, ఇష్టపూర్వకంగా చేస్తున్నాను అనాలి అంటున్నారు. కానీ ఇష్టపూర్వకంగానే చేయరు ఎవరు, అవసరం కోసమే చేస్తారు. అవసరాలు ఎందుకు కలుగుతున్నాయి వీళ్ళకి? అంటే వీళ్ళకి వేరే ఎంప్లాయ్మెంట్ దొరకదా? చూపించరా మీరు? దాని గురించి ప్రభుత్వాన్ని నిలదీయరా? నిలదీయాలి. అలాగే వీళ్ళు ఇష్టపూర్వకమని చెప్తారు పోలీసుల దగ్గర, కానీ వాళ్ళ మనసుల్లో ఉండే గొడవ మనసుల్లో ఉంటుంది. దాని గురించి ఎందుకు పట్టించుకోదు కోర్టు? ఏం చేయలేక, గత్యంతరం లేక, ఎవరితోనో పడుకుంటే ఏదో డబ్బులు వస్తాయి, తీసుకెళ్ళి అక్కడ కడదాం. బుధవారం రోజు వాడు వచ్చేస్తాడు ఇంటికి, మనం వడ్డీ తెచ్చుకున్నాడు, ఆయన పంపించకపోతే అసలు ఫైనాన్స్ కంపెనీలు కాదు, వడ్డీ వ్యాపారులే. ఏమమ్మా 3 వారాల నుంచి మీరు డబ్బులు కట్టట్లేదు, మరేంటి పరిస్థితి అని కుర్చీలు హక్కుని కూర్చుంటాడు. అదేనయ్యా చూస్తున్నాను, ఆయనేమో పనికి వెళ్తున్నాడు, నేను పనికి వెళ్తున్నాను, డబ్బులు చాలట్లేదు, దానికి దీనికి మొన్న ఏదో అనారోగ్యం వచ్చింది, అక్కడ ఖర్చు అయిపోయినాయి డబ్బులు, ఆయన ఏదో పడ్డాడు, ఇవేవో చెప్తారు. సరే ఇవన్నీ కాదు కానీ ఈ కష్టాలు ఎప్పుడు ఉంటాయి, మీరు ఇది కట్టలేరు, కానీ ఓ మార్గం చెప్తాను, చేస్తావా అంటాడు వాడు. ఏమిటి అని అడుగుతుంది ఆవిడ. ఏం లేదు, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళ హౌస్ ఒకటి ఉంది, అక్కడ బయట నుంచి వస్తారు, పడుకుంటారు, వాళ్ళకు కొంచెం కోఆపరేట్ చేయాలా, వాళ్ళతో పడుకోవాలా, మరి నైట్కి వాళ్ళు ఎంత తీసుకుంటారనేది మీకు సంబంధం లేదు, వాళ్ళైతే ఒక 2000-3000 ఇస్తారు, ఒక 3 రోజులు వెళ్ళావంటే వారానికి నువ్వు పేమెంట్ ఇచ్చేయచ్చు కదా.
ఏమవుద్ది అంటాడు వాడు. ఓకే. సరే ఆలోచించుకుని చెప్తానయ్యా. ఓకే. ఏం ఆలోచించావు అంటాడు సాయంత్రం. అలాగేనయ్యా తీసుకెళ్తారు, అయిపోతుంది. అక్కడ ఎవడైనా పోలీసులు రైడ్ చేస్తే ఇష్టపూర్వకంగానే చేస్తున్నానయ్యా, నన్ను ఎవరు బలవంత పెట్టలేదు ఓకే అని చెప్తుంది పోలీసుల ముందు. ఓకే డన్ నన్ను వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. అది ఇష్టపూర్వకమా? అవును. దాని వెనకాల లోతుల్లోకి వెళ్తే ఎంత ఘోష ఉంటుంది. అందుకని చాలా కాలం క్రితం విజయవాడలో ఒక నాగమణి అని ఒక వేశ్య న్యూస్ ఐటమ్గా మారింది. ఓకే. నక్షత్రకూట నాగమణి ఆ అమ్మాయి పేరు. ఓకే. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒకరోజు పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు తన సామాన్ అంతా కిచెన్ వంట సామాన్తో సహా అక్కడ పెట్టుకుని ఓకే వంట మొదలు పెట్టింది. ఓకే. అర్థం కాదు ప్రపంచానికి ఏం జరుగుతుంది. పోలీసు వాళ్ళందరూ ఏంటి ఇక్కడ దరిద్రం తీసేయని. నాకు ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు ఈ ఊళ్ళో. ఓకే. నేను అద్దెకు ఉండటానికి ఇల్లు ఎవడు ఇవ్వటం లేదు. అందుకని నాకు ఎక్కడ బతకాలో తెలియక ఇక్కడ కూర్చున్నా. ఓకే. నన్ను చంపేయండి, లేదు నాకు ఎక్కడైనా ఇల్లు ఇప్పించండి. ఓకే. లేదు అంటే ఇంకేదైనా నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేసేయండి, ఇవన్నీ అమ్మేయండి. ఓకే. మీరేం చేసినా నాకు అభ్యంతరం లేదు. మీరు అది చేసే వరకు నేను ఎక్కడో చోట బతకాలి కాబట్టి ఇక్కడే బతుకుతా. ఇక్కడ ఉంటే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. నేను మీకు ప్రాబ్లం క్రియేట్ చేయటం కోసం ఇక్కడ కూర్చున్నా. ఓకే. ఒక నిరసన లాగా చేస్తుంది ఆవిడ. మీరు నన్ను చంపేయాలని డెసిషన్ తీసుకుంటే చంపేయండి, నో ఇష్యూస్. ఓకే. లేదు దీన్ని జైల్లో వేసేద్దాం అనుకుంటే వేసేయండి, ఈ సామాన్ ఎవరికో పనిచేయండి. ఓకే. నన్ను బయటకు తీసుకురామాకండి, అక్కడే చచ్చిపోతా తినేసి. ఓకే. లేదు అంటారా ఇంకేదైనా ఆలోచించండి. ఓకే. నాకు ఎవడు ఇల్లు ఇవ్వట్లేదు, మీరు వచ్చి ఇల్లు ఇప్పిస్తారా? ఇప్పించండి, నేను బతుకుతా. నేను నా వ్యాపారం చేసుకుంటా, నాకు ఇల్లు ఇప్పించండి. ఓకే. లేదు ఏదైనా క్వార్టర్ ఇప్పించండి. మీ పోలీస్ క్వార్టర్లు చాలా ఉంటాయి కదా, ఏదో క్వార్టర్ పడేయండి, నేను రెంట్ కట్టుకుంటా. నేను దాదాపు నన్ను నెలలో 8 ఇళ్ళు ఖాళీ చేయించారు. నేను ఉంటున్న ఏరియాలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇల్లు ఇవ్వట్లేదు నాకు. ఓకే. నాకేం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చా. ఇంతకంటే ఎక్కువ టైం ఆటో వాడిని నేను మెయింటైన్ చేయలేదు. ఓకే. డబ్బులు లేవు నా దగ్గర, అందుకని ఇక్కడికి వచ్చేసా. ఇప్పుడు చెప్పండి అందు మీడియా, నేను రిపోర్టర్ ఉన్నప్పుడు. ఓకే. ఎన్నేళ్ళ క్రితం సార్ ఇది? ఇది ప్రింట్ మీడియాలో ఉన్నాను అప్పుడు. ఓకే. 96 అంటే దాదాపు 30 ఏళ్ళు. ఓకే.